ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అంటే ఎపిసోడ్ వరకు ఎక్కడి వరకు చూపించారో దాని తర్వాత ఏం జరిగిందని తనుజ గారు గుడ్డు గురించి కొన్ని నిజాలు చెప్పారు, ఒప్పుకున్నారు. సో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నది తన మాటల్లో మనకి ఎపిసోడ్లో సగం సగం చూపించారన్నమాట. బర్నీ గారు వచ్చి అక్కడ చెప్పడం, దాని తర్వాత తనుజ గారు కూడా వచ్చారు. బర్నీ వచ్చి వాళ్ళందరి ముందు మాట్లాడతారు కదా ఎపిసోడ్లో, దాని తర్వాత తనుజ గారు కూడా వచ్చారు. దాంతో మళ్ళీ ఇంకోసారి నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎండ్ టు ఎండ్. సో గుడ్డు గురించి ఆవిడ మిస్టేక్ ఎంత ఉంది ఎంత లేదు అన్నది మీకు ఈ వీడియోలో అర్థమైంది. రెండు, మనీష్ ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు వీళ్ళకి ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలని. అందులో మనీష్ వర్సెస్ ప్రియా అండ్ శ్రీజ అయిందనమాట, తను తొక్కేస్తున్నారు అని చెప్పి. ఇంకోటి టీమ్ ప్లే, గ్రూప్ ప్లే, టీమ్ ప్లే అండ్ సోలో ప్లేకి డిఫరెన్స్ అంటే శ్రీజకి వాళ్ళకున్న క్లారిటీ ఏంటి, రీతుకున్న క్లారిటీ ఏంటి. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేసుకుందాం ఎండ్ టు ఎండ్. కొన్ని చిల్ మూమెంట్లు కూడా ఉన్నాయి, ఎంజాయ్ చేసే మూమెంట్లు కూడా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేస్తాడండి, తిట్టుకోవద్దు, ఇలా అడుగుతున్నారు ప్రతిసారి ప్రతి వీడియోలో. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా ముగించడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ 4-6 అయింది. అట్లీస్ట్ 20-25 మినిట్స్లో చెప్పడానికి ట్రై చేస్తా. 4:30 కల్లా నేను పడుకోవాలి, మార్నింగ్ మీటింగ్ ఉంది. సో తనుజ ఇక్కడ బర్నీ గారు ఏదైతే చెప్తున్నారు ఎపిసోడ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాకు తెలియదు తనుజనే చెప్పింది బ్లా 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 అని చెప్పి, అదంతా తనుజ వినింది. తనుజ వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు నాతో చెప్తుంది, నేను ఎక్కడే మీకేం చెప్పానండి, మీకే ఫస్ట్ తెలుసు కదండి, నువ్వు నాతో ఏం చెప్పావు ఎగ్జాక్ట్గా చెప్పు అంటాడు. నువ్వు నాతో ఎగ్గి ఎవరు తీశారన్నావు, నువ్వు నాతో ఏం చెప్పావు అంటే తనుజ అంటది, అదేంటండి నేను చెప్తేనే మీకు ఫస్ట్ తెలుసు అన్నట్టు మాట్లాడతారేంటి, మీకు ఆల్రెడీ తెలుసు కదా అంటది. బర్నీ అంటారు దాని గురించి నాకు తెలియదు అని అంటాడు. ఆవిడ ఒకలా చెప్తుంది, ఈయన ఒకలా చెప్తున్నాడు, సంజన గారు ఒకలా చెప్తున్నారు, ఏంట్రా ఇది అని అనిపించింది. కానీ దీని తర్వాత ఇంకోసారి మంచిగా క్లారిటీ ఇస్తారు, అప్పుడు క్లియర్ కట్ అయిపోద్ది. అక్కడ కూడా ఏదైనా రాంగ్ ఉంటే నాగార్జున గారు వీకెండ్లో మొత్తం ఎండ్ టు ఎండ్ వీడియో ప్లే చేస్తారు. అందుకని ఆవిడ గుడ్డు తీసేయటం, వీళ్ళు లుక్ తీయటం ఎన్ని కట్ చేశారు, మనకి లైవ్లోని కట్ చేశారు, ఎపిసోడ్లోని కట్ చేశారు. సో అక్కడ వస్తుంది మ్యాక్సిమం. తనుజ అంటారు ఎగ్ ఇలా చూపించింది అంటే, ఎగ్ సంజన గారు అంటే ఎగ్ బర్నీ గారు చూపించారంట, నాకు ఇలా ఒకలా అయిపోయింది, ఒకలా అనిపించింది అని చెప్పి మీరే చెప్పారు అంటే నేనేం చెప్పలేదు అలాగా అంటాడు. ఈయన కెమెరాస్ ఉన్నాయి, నాకు సార్ వస్తారు అని చెప్పి తనుజ కూడా అంటది. ఎవరేం చెప్తున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఆ టైంలో. నెక్స్ట్ పవన్, మీరు నిజాలు మాట్లాడటం లేదండి, ఆయనేమో మీరు చెప్పారంటారు, మీరేమో ఆయన చెప్పారంటారు అని చెప్పి పవన్ పాయింట్ రేస్ చేశాడు. పవన్ని చూస్తుంటే నాకు నవ్వాలా, ఏడవాలా, జాలి పడాలా, ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లా. నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఆర్ డిజర్వ్ ఫర్ బిగ్ బాస్. ఈ మైట్ బీ గుడ్ ఇన్ సంథింగ్ ఎల్స్, ఇందులో మాత్రం కాదు. ఎందుకంటే ఈస్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ప్రతిసారి నన్ను మాట్లాడినట్టం లేదు, నన్ను మాట్లాడినామండి, ఈ ఒక్క పాయింట్ మాట్లాడి కూర్చుండిపోతా. ఏంది ఇది? వాళ్ళ పర్మిషన్ ఏంది? నీకు నచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి, తొక్కేస్తుంటే నువ్వు వాళ్ళు తొక్కుకుంటూ మాట్లాడాలి. నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ మాట్లాడిన కొన్ని విషయాలకి ప్రైస్ చేసుకోవటం, నేను బాగా మాట్లాడాను అలాంటివి చెప్పుకోవటం, ఏంది అసలు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగిందో ఏంటో అసలు. ఇది మాత్రం నాకు డిసప్పాయింటింగ్ సెలక్షన్. తను క్రిటిసైజ్ చేస్తానని కాదు, అందరూ అన్నిటికీ సెట్ అవుతారని కాదు. తను మేబీ ఫ్యూచర్లో గుడ్ యాక్టర్ అవ్వచ్చు, గుడ్ డాన్సర్ అవ్వచ్చు, కానీ గుడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే మాత్రం కాదు. నాకు అసలు తను చూస్తుంటే అన్నీ అదే ఏంట్రా పాపం అనిపిస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి. ఎందుకు చెప్తాను మీకు రాను అర్థం ఇది విషయం. ప్రియా అంటది వీకెండ్ సినిమా వేసి చూపిస్తారు పెద్దదని. ఎస్, ఇది వేస్తారు, ఆలు ఫ్రైది వేస్తారు, ఎగ్ స్టోరీ చేస్తారు, రెండే. నాగార్జున గారి పేరు చెప్పి నువ్వు సినిమా అడిగావు కదమ్మా, ఇంకో నీకు సినిమా అని చెప్పి ఫస్ట్ అసలు ఆలు ఫ్రై వేయాలి, మీరు ఏమేం చేశారని చెప్పి అది హైలైట్గా ఉంటుంది అసలు. నెక్స్ట్ శ్రీజ అంటది మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మేము ఇవ్వటం లేదా, అందరికి ఇస్తున్నాం కదా, జస్ట్ ఒక పాయింట్ అంటే ఆమె అలా చేసింది అలాని మీరు చూశారు అన్నప్పుడు మాకు తెలుసు అని చెప్పేసి ఉంటే అయిపోయింది కదా, మీరు అసలు మేము అడిగినప్పుడు స్ట్రైట్ బ్లాంక్ ఫేస్ పెట్టారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. ఇంకోటి ఈ డిస్కషన్లో కూర్చునేటప్పుడు మనీష్ నేను ఉండను, నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు. తనుజ ఎందుకంటే మేము చెప్పి మన టీం వాళ్ళని ఇరికించడానికి, ఎందుకని ఎలాగో మీకు తెలిసిద్ది, మేమెందుకు ఇన్వాల్వ్ అవటం అని చెప్పి తను చెప్పింది. మా టీం వాళ్ళు మేము ఎలా ఇరికిస్తామండి, మేము ఎలాగో మీకు తెలిసిద్ది కదా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం అనే విధంగా చెప్పింది అక్కడ. నెక్స్ట్ ప్రియా, నేను మానిటర్ కదా, నాకు తెలియాలి కదా అంటది. సో కుక్ చేసి వెళ్ళిపోతారు అంతేనా, మీ టీంని సపోర్ట్ చేసుకుంటారు అంతేనా అంటది. మీరు బ్లేమ్ తీసుకుంటారు, వాళ్ళని బ్లేమ్ చేస్తారు, ఏంటిది అని చెప్పి. సో మాకు చెప్పవాలి కదండి. యాక్చువల్గా అయితే చెప్పకపోయినా పర్లే, కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఒక సిచ్యువేషన్ వచ్చి చెప్తారండి, ఒక్క దగ్గర కంక్లూడ్ చేస్తాను నేను, ఇక్కడ కాదు. పవన్ ప్రియాతో కాదే, నేను నామినేషన్లో ఉన్నా కదా, సో నేను తీశాను, ఆ గుడ్డిది కూడా నేను తీశాను కాబట్టి మాట్లాడదామంటే మాట్లాడినవ్వట్లేదేంటి నన్ను అని. ఈ మాట్లాడినిచ్చేదేంటి బ్రో, నాకు అసలు లోపలికి వెళ్ళి చెప్పాలి ఏంది బ్రో ఇదేని చెప్పి. సో మాట్లాడినవ్వటం లేదండి, నేను నామినేషన్లో ఉన్నాను, గుడ్ పాయింట్ తీసిందే నేను, ఆ గుడ్డు పోయిందని చెప్పిందే నేను, గుడ్ పాయింట్ తీసింది నేనంటే ఏం చేద్దాం చెప్పండి.
నెక్స్ట్ భరణి, ఇమ్ము, తనుజ కూర్చున్నారు ఈ డిస్కషన్ కోసం. సో భరణి 2 విషయాలు, మనం ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పాలి, లేదు మనం చేసిన తప్పు కాదంటే మనం దానికి స్ట్రాంగ్గా నిలబడాలి. సరేనా? ఎంత ఇష్యూ అయిద్దో నేను అనుకోవాలా, ఫ్రాంక్గా చెప్పాడు. నేనేదో చెప్తున్నా వీడియోలో, ఎంత ఇష్యూ అయిద్దో నేను స్టార్టింగ్లో అనుకోవాలా, ఎప్పుడూ అనుకోవాలా. అంతెందుకు ఓనర్సే అనుకోవాలా, వాళ్ళ ఉద్దేశం కూడా, కామనర్స్ కూడా వాళ్ళ ఉద్దేశం దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అనుకోవాలా. ఎవరు ఫన్గానే స్టార్ట్ చేశారు, అది అలా వెళ్ళిపోయింది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళ మాటలు చెప్పుకునేటప్పుడు, ముఖ్యంగా మనీష్, రాము, ప్రియా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఎక్కువ వాళ్ళు స్పీడ్గా మాట్లాడడం వల్ల ఎక్కువ అయిపోయింది. తనుజ అంటే నేను అనుకోలేదంటే సరే నన్ను చెప్పని అంటాడు. ఇక్కడ చాలామంది స్వలాభాలు చూసుకున్నారు, కొన్ని విషయాల్లో మాట్లాడారు, అనుకోలేదు. సో నేను సారీ చెప్పాలనుకో నేను సారీ చెప్పాను. సంజన గారికి నాకు పర్సనల్గా ఏముంటుంది, నేను ఆవిడ నిలదీశాను కూడా, ఆవిడకే నేను ఫేవర్ చేయాలని అనుకోలేదు అన్నారు. ఇక్కడ కొంచెం కట్ అయింది. కట్ అయిన తర్వాత భరణి ఏమంటారంటే, నువ్వు చెప్పిన తర్వాత నేను లైట్ తీసుకున్నా, నువ్వు చెప్పిన రీజన్ నాకు ప్రాపర్గా అనిపించింది. ఏంటి, ఈవిడికి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి అది ప్రాపర్గా అనిపించింది అని చెప్పి. తినింది మ్యాటర్ కన్సర్న్ ఉంది, ఈ తిండి మ్యాటర్లో నాకు కన్సర్న్ ఉంది. నేను మొన్న కూడా చెప్పాను, తిండి మ్యాటర్లో ఎవరిని అబ్జెక్ట్ చేయొద్దు అని చెప్పి. సో చాలా పాయింట్స్ అందుకని వదిలేశానని. ఇంకొక బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం భరణి గారికి ఎందుకు ఏమి ఇవ్వాలంటే, ఆయన ఈరోజు బర్త్డే, అదే నిన్న జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు బర్త్డే, వాళ్ళ మదర్దే సెంటిమెంట్ ఏదో ఉంది. సో సంథింగ్ తన మైండ్లో మిగతావి కూడా చాలా వరకు రన్ అయి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, ఆయన జెన్యూన్గానే మర్చిపోయి ఉండొచ్చు అసలు ఏం డిస్కషన్ జరిగింది తనకి తనుజకి మధ్యలో అని చెప్పి. యాక్చువల్లీ నేను ఎమ్ముని ఎందుకు పిలిచానంటే, మన మధ్య ఈ ఇష్యూ డ్రాగ్ అవ్వద్దు, సో వన్స్ అండ్ ఆల్ ఫర్ క్లియర్ చేసుకుందాం అసలు ఏం జరిగింది అని చెప్పి ఆయన పిలుస్తాడు. తనుజ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మేము తినడానికి వచ్చాం లోపలికి, అంటే వీళ్ళ రూమ్లోకో దేంట్లోకి తినడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ లోపలే ఆవిడ తినేసి ఉన్నారు, ఎగ్ తినేసిందంట. ఎగ్ ఏదో తిన్నారు, ఎగ్ అనుకుంటానన్నారు. షాక్ అయ్యాను. ఏమైనా అంటే, లేదు నేను ఏంటి అని అడిగితే, లేదు నా బాడీకి ప్రోటీన్ కావాలి, సో అని అనగానే నేను లైట్ తీసుకున్నా అన్నారు. సో బాడీకి ప్రోటీన్ కావాలి అన్న మాట కనుక సంజన గారు అంటే, తనుజ గారు అన్నది మాత్రం కొద్దిగా, అంటే ఆవిడ బాడీ సైకిల్ ఏదైతే చెప్పారో అంతా ఓకే అవుతుంది. ఆవిడ ఆ వర్డ్ యూస్ చేయకుండా నేను టెంప్ట్ అయి తిన్నాను అంటే మాత్రం ఈవిడ ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో ఇది మనకి తేలాల్సిన విషయం, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి అని చెప్పి. ఎందుకు ఇది అంటున్నానంటే, ఇదే రీతికి కూడా ఉన్న క్వశ్చన్ మార్క్. చిన్నవి అంటే బనానాస్, యాపిల్స్ అవన్నీ మనం తీస్తున్నాం, ఎందుకంటే మనకు ప్రాపర్గా ఫుడ్ లేదు. వీళ్ళని మాత్రం పాపం పప్పు, సాంబారు, బంగాళదుంప కర్రీ డైలీ 2 పూట్ల 3 పూట్ల అయ్యే వస్తూ ఉన్నాయి. సో అదే అన్నం అదే పప్పు ఇవన్నీ తింటున్నాం కాబట్టి ప్రోటీన్ కావాలి కాబట్టి నేను లైట్ తీసుకున్నా, నేను ఫోకస్డ్గా చూడలేదని. పప్పు కూడా ప్రోటీనే, సో నేను ఫోకస్డ్గా చూడలేదు, లైట్ తీసుకున్నాను. బనానాలు ఇవన్నీ తీస్తున్నాం కదా, అందరు తీస్తున్నారు, అన్ని తీస్తున్నాం, అంటే వాళ్ళు తీస్తున్నారు, రీతి కూడా బనానా తీసింది, ఇమ్ము తీసాడు, అందరు తీస్తున్నారు కాబట్టి నేను లైట్ తీసుకున్నానని చెప్పి. దాని తర్వాత మేము తింటున్నాం, భరణి గారు ఇలా అనుకుంటా. ఏమైంది అని అడిగారు. ఏమైందంటే, దొంగతనంగా తింటున్నారు అంటే భరణి సార్ చెప్పారు, అంటే ఈవిడ దొంగతనంగా తింటున్నారు ఆవిడ అంటే భరణి సార్ చెప్పారు, లేదు నాకు కూడా ఆఫర్ చేసింది, నేను నీకేమైనా పిచ్చా అన్నట్టుగా, ఇలా ఏంటి దొంగతనం అని చెప్పి అన్నారు. అక్కడికి అయిపోయిందని. సో తనూజాకి ఎలా తెలుసో, తనూజా కన్నా ముందే భరణి గారికి తెలుసు, అది మ్యాటర్. ఆయన ఏం చెప్తాడు, నాకు తనూజ చెప్పిందని చెప్తాడు అక్కడ వాళ్ళతో. సో ఇవన్నీ వేస్తే కొద్దిగా ఆడియన్స్కి కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కానీ ఒక క్లియర్గా తెలుస్తుంది ఏమైంది అని చెప్పి. నెక్స్ట్ భరణి ఏం మాట్లాడానో నా మైండ్లోకి నిజంగా రావటం లేదు, నేను మర్చిపోయానని చెప్పి. సో ఒకటే మాట ఉండాలి, ఏదైనా సరే మనం ఏం చెప్తున్నాం, ఈ వర్డ్స్ కొంచెం రాంగ్గా వాడుతున్నారు భరణి గారు, ఇంకోటి కూడా రాంగ్ వాడుతున్నారు. ఒకటే మాట ఉండాలి, మనం ఏం చెప్తున్నాం అని చెప్పి. నెక్స్ట్ తనుజ ఏమన్నారంటే, తింటావా అని ఆవిడ అడిగినప్పుడు నాకు మైండ్ పని చేయలేదు, పిచ్చా ఏమన్నాను అన్నాను. నేను ఇదేంటి నేను అప్పుడు తన అనిందంట వాళ్ళ దాంట్లో, లెట్ ఇట్ బి, ఎందుకంటే సిచ్యువేషన్ ఫుడ్ లేదు, సిచ్యువేషన్ ఇలా ఉంది కదా, ఫుడ్ కూడా లేదు కదా, సో నేను లెట్ ఇట్ బి అని చెప్పి వదిలేశాను. అలాగే తర్వాత ఈయన అడిగారంట, మరి చెప్దామా వాళ్ళకి అని చెప్పి భరణి గారు అన్నారంట. మరి చెప్దామా అంటే, ఐ సెడ్ నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకోవటం లేదు, నేను చెప్పనని చెప్పా. సో ఏంటి మరి ఎగ్గు పోయింది కదా, అది తింటుంది కదా, మరి వెళ్ళి చెప్దామని భరణి గారు అన్నారంట. అంటే నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవటం లేదు, నేను చెప్పనని చెప్పా అని చెప్పారు. దీనికి కూడా కొన్ని రీజన్స్ ఆవిడ చెప్పారు. మళ్ళీ ఏంటంటే, వాళ్ళు వచ్చి అడిగారు ఎగ్స్ ఎవరు తీసుకున్నారు అని చెప్పి, నేను ఇలా అన్నా తెలీదు అని చెప్పి. నేను పెట్టేటప్పుడు 4 ఉన్నాయి అంటే, ఆయన కూడా నేను పెట్టేటప్పుడు 4 అంటే కోల్డ్ వాటర్లో ఆవిడ వేశారంట, నేను పెట్టానని చెప్పి ఆయన అంటాడు. అది నేను కోల్డ్ వాటర్లో వేసానులేండి, సో 4 ఉన్నాయని చెప్పి. డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు డీల్ చేసుకుంటారు, మనం ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం వద్దని చెప్పి నేను ఆపేసా. ఎలాగ అల్లాలు చూసుకుంటారు, నేనెందుకు ఇన్వాల్వ్, నేనెందుకు మధ్యలో ఏదో అవ్వాలి అని చెప్పి వదిలేశాను. వీళ్ళకి ఇనీషియల్గా క్లారిటీ లేదు, ఏం జరుగుతుంది ఏంటి, ఎంత పెద్దదవుతుంది ఏంటి అని చెప్పి. ఇదంతా పెద్దదైద్దని మేము ఎవరు అనుకోలేదు, సరేనా అని చెప్పి ఎమ్ముకు చెప్తా ఉందనమాట. నేనేమనుకున్నా, ఒకవేళ పెద్దది జరిగినా కూడా మనందరం ఒక గ్రూప్గా ఉన్నాం కదా, సో ఇది మ్యాటర్, ఒక టీమ్గా ఉన్నాం కాబట్టి గ్రూప్గా ఉన్నాం. నేను నైటే మాట్లాడుకుంటారు, మనందరం గ్రూపు, మనందరం టీము, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం నామినేట్ చేసుకోకూడదు, పక్కన వాళ్ళ నామినేషన్లో తెచ్చేలా చేసుకోవాలి అని చెప్పి ఇమ్ము, భరణి వీళ్ళందరూ గట్టిగా మాట్లాడుకుంటారు. సో అలా అనుకున్నాము అంటారు.
నెక్స్ట్ భరణి అంటారు ఈ మ్యాటర్ రీతు అంత చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి రీతు వాళ్ళ మీదకి ఏదైతే ఎగిరిందో సో అవసరం అంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తారు ఏంటంటే రీతుకి నీకు పడదన్న కానీ మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి. సో నీ టాపిక్ వచ్చినప్పుడు ఆవిడ ఓవర్గా రేజ్ అవుతుంది. ఈ పాయింట్ కొద్దిగా అగ్రీ చేయాలి. ఎందుకంటే కిచెన్ దగ్గర లైవ్లో సంజన గారు ఆపేసినప్పుడు కూడా రీతు పెద్దగా వచ్చి చెప్పు తనుజ ఉందా, తనుజ తినిందా, తనుజ చూసిందా, తనుజ వాళ్ళ దగ్గరికి ఆవిడ అలా అంటుంది నువ్వు చెప్పు అని చెప్పి కొంచెం ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యారు. దాని తర్వాత వీళ్ళు గట్టిగా నిలదీశారు. ఎంత మటుకు రీతు అలా నిలదీయలే ఎక్కడ. ఈవెన్ ఆ షాంపూ వాటిల్లో కూడా నాకెందుకు లేని చెప్పి సైడ్కి వెళ్ళిపోయింది. ఓన్లీ తనుజ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి రీతు గట్టిగా మాట్లాడిందంటే ఎస్, బట్ స్టిల్ మాట్లాడింది. అయితే తనుజ ఏమంటారంటే మనం టీము ఓన్లీ ఓనర్స్ అంటే అది, కానీ మన టీం కనపడటం లేదు, వాళ్ళ టీం మాత్రమే కనిపిస్తుంది టీమ్గా. ఒక్కొక్క మనిషి డిఫరెంట్ అవుతా ఉన్నారు. సో ఇది మన టీం అంటే ఎలాంటి వాళ్ళైనా ఇది మన టీం ఎలాంటి వాళ్ళైనా పర్సన్ ఎవరైనా సరే మనం స్టాండ్ తీసుకోవాలి అని అంటది. అక్కడ పక్కన సంజన గారు కూడా ఉంటారు. భరణి అంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆవిడ మళ్ళీ ఆవిడ ఏదో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అంటాడు అనమాట. అంటే మేము ఎలా అంటే ఆవిడేదో మాట్లాడుతుంటే అమ్మ మీ గురించి కాదు, మేము ఎలా మమ్మల్ని ఎస్కేప్ అవ్వాలి ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాం అంటాడు. రాంగ్ వర్డ్స్. ఎస్కేప్ అయ్యేదేంటి, ప్రొటెక్ట్ చేసుకునేది ఏంటి, ఏది ఉంటుంది మాట్లాడు. ఇమ్ము దాన్ని వెంటనే కరెక్ట్ చేస్తాడు. ఎస్కేప్ కాదు ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పి కరెక్షన్ చేస్తాడు. కష్టం సార్, వర్డ్ రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ బిగ్ బాస్లో చాలా కష్టం. మొత్తం మీనింగ్ మారిపోద్ది మెడకు చుట్టుకుంటే. మరి దీనివల్ల మనం ఇప్పుడు ఈ విషయం జరగడం వల్ల మనం దోచులుగా నిలబడ్డాము అది అని చెప్పి అనుకుంటారు అనమాట. తనుజ నేను వాళ్ళతో చెప్తానండి, ఏం చెప్పానంటే నేనే చెప్పొద్దన్నాను, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోలేదు కాబట్టి నేను వాళ్ళకి చెప్తాను. వాట్ ఎవర్ పనిష్మెంట్ వాళ్ళు ఇస్తారో ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్, ఐ డోంట్ మైండ్ అని. నేను ఇప్పుడు ఇదంతా కరెక్టే తనుజ గారు. ఒక విషయం రాంగ్ ఏంటంటే ఆవిడ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే నాకు అనిపించింది ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు, రైటే, చెప్పాలనుకోలేదు, స్టార్టింగ్లో వాళ్ళు అడిగినప్పుడు చెప్పలేదు, అంతా ఓకే. సంజన గారు ఎప్పుడైతే వచ్చి దొరికిపోదాం అందరం ఓపెన్ అయిపోదాం అని అన్నారో అప్పుడు అందరూ తిరిగి తనుజ గారిని క్వశ్చన్ అడిగారో అప్పుడు ఆవిడ ఏం చెప్పాలి, ఎస్ నాకు తెలుసు ఆవిడ గేమ్ ఆడుకుందాం, ఆవిడ గేమ్ ఆడుతుంది, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు చూసుకుంటారని చెప్పి నేను వదిలేసా. కిచెన్లో వంట చేయడమే నా బాధ్యత, ఎవరైనా దొబ్బుకెళ్తున్నారు ఎత్తుకెళ్తున్నారని చూడటం నా బాధ్యత కాదు. ఆవిడ ఎత్తుకెళ్ళినప్పుడు నేను చూడాల, ఎనీవే ఆవిడ తింటున్నప్పుడు చూశాను, కానీ నాకు సంబంధం లేని విషయం, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి నేను అందులో ఇన్వాల్వ్, నేను చెడ్డవ్వాలనుకోవాలి అని చెప్పేసి ఉంటే సో అక్కడ ఎవరు ఆవిడని తిరిగి క్వశ్చన్ చేసినా తనుజ గారిది రాంగ్ ఉండేది కాదు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆవిడ షాక్ అయిపోయి నేను ఎప్పుడు తిన్నప్పుడు చూశాను అని చెప్పి, అంటే తిన్నప్పుడు చూడాలి లిటరల్గా, బట్ ఎంటైర్ మీనింగ్ ఏంటి మీకు తెలుసు. ఆవిడ ఎగ్ తీసుకుంది, ఎగ్ ఆవిడ దగ్గర ఉందని తెలుసు కదా. దాని తర్వాత మీరు షివరైపోయి కూర్చొని ఏడవటం ఎన్ని చేసినప్పుడు ఏమైందంటే ఒక నింద పడిందంటే మీరు తప్పు చేశారు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఏడుస్తున్నారు, ఒక కార్డు ప్లే చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది ఆవిడకి రియలైజేషన్ రావాలి, అది నాగార్జున గారు క్లియర్గా చెప్పాలి. టీంను ప్రొటెక్ట్ చేసుకోవడం అనుకోవడం కరెక్టే, ఆవిడ ఆ పాయింట్లోకి వెళ్ళారు కరెక్టే, బట్ ఎప్పుడైతే ఆవిడే ఓపెన్ అయిపోదాం అనుకున్నారో అప్పుడు ఓపెన్గా అక్కడ చెప్పాలి. ఇన్స్టెడ్ ఆఫ్ చెప్పకుండా మీరు ఏడ్ చేసి షేక్ అయిపోయి యాంగ్జైటీ తెచ్చేసుకొని ఏదో చేస్తే అదంతా యాక్టింగ్ లాగే ఉంటుంది. అసలుకే సీరియల్లో అంటే జనాల్లో మంచి ఇంప్రెషన్ లేదు, సీరియల్ బిగ్ బాస్కి వస్తాయి, దట్టు వచ్చి మళ్ళీ వంట చేస్తున్నారు మీరు. చాలా మాకు బిగ్ బాస్ చేసే వాళ్ళకి పాత సీజన్లన్నీ తిరుగుతూ ఉంటాయి, కంపారిజన్ స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు ఆవిడ చేస్తుంది, ఆవిడ ఇళ్ళ చేస్తుంది, ఈవిడ ఆవిడ చేస్తుంది అని చెప్పి. సో అది రియలైజేషన్ ఆవిడకి రావాలి. ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందో చూద్దాం. వీకెండ్ దీన్ని గట్టిగా అడ్రస్, వీకెండ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి బ్రో. వీకెండ్ కనుక ప్రాపర్గా ఇప్పుడు వద్దులే, టైం బొక్క మళ్ళీ తెస్తారు మళ్ళీ నన్ను. నెక్స్ట్ ఇంత పెద్దది క్రియేట్ చేస్తారని చెప్పి అనుకోలేదు. నెక్స్ట్ ఆవిడ అడిగారంట సంజన గారు చెప్పేస్తావా అంటే నేనైతే చెప్పనండి మీ ఇష్టం అని చెప్పి నేను వెళ్ళిపోయాను, నేను ఆ మాట మీద నిలబడ్డా, నేను చెప్పనని మాట ఇచ్చింది కానీ నేను చెప్పనని చెప్పి ఆ మాట మీద నిలబడ్డా. ఇదంతా రైటే, కానీ లాస్ట్ మూమెంట్ ఆ ఎండ్ పాయింట్లో వాళ్ళు అక్కడ సంజన గారు ఓపెన్ అయినప్పుడు మీరు ఓపెన్ అయ్యి ఇదే పాయింట్ చెప్పేసి అంటే అయిపోయేది. మీరు షాక్ అయ్యి ఆడటం అన్నది కరెక్ట్ కాదు, అది అక్కడ తేడా వచ్చింది. ఆవిడ వచ్చేసి అందరం ఓపెన్ అయిపోదాం అని చెప్తే ఎంత బ్యాడో తెలుసా, దానివల్ల మేమందరం బ్యాడ్ అయ్యా ఉంటుంది అనమాట. మీకు మీరు ఇరుక్కున్నారు, తిన్నారు, మీరు దొంగతనం చేసుకున్నారు, మీరు తిన్నారు, అసలు మా పని ఏంటండి, మేము కుక్ చేయాలా, మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారు, ఏమైనా తింటున్నారా, తిరుగుతున్నారా అని చెప్పి మేము చూడాలి, అది మా పని ఏంటి, యూ డిడ్ ఏ బ్లండర్ మిస్టేక్, మీ ఒక్కళ్ళ వల్ల నేను ఇంతమందితో మాట్లాడుతున్నాను అని చెప్పి గట్టిగా అరిచారనమాట ఆవిడ మీద. అడిగితే సంజన అంటే రాము ఫస్ట్ చెప్పేశాడు, రాము ఫస్ట్ చెప్పేసాడు, రాముకు బుద్ధి లేదు మీకు బుద్ధి లేదా అని చెప్పి ఆవిడ మీద అరిచింది అనమాట. అసలు మా పేర్లు ఎందుకు చెప్పాలి అని చెప్పి నిజంగా సంజన గారు కావాలని చెప్పేశారు. ఇలా తెలుసు అలా తెలుసు, వాడికి వచ్చి నేను తీసుకున్నాను అబ్బా, నేను తిన్నాను అబ్బా అని అంటే అయిపోయేది, సారీ అబ్బా అని అంటే అయిపోయేది. కావాలని అందరినీ లాగారు అందులోకి, జస్ట్ కావాలనే, నిజంగా చేస్తారు కావాలని. అది మాత్రం నాకు నచ్చుతుంది, నాకు అది ఫన్నీగానే వెళ్తుంది నాకు అది. అంటిల్ అన్లెస్ ఎవరినో బూతులు
దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఏదో తెలియదు తమన్ సమర్థన చేసేది సార్, దానికి దీనికి కొండకి అనకొండకి ఉన్నది డిఫరెన్స్ ఉంది. సో అలాంటివి చేయకుండా, మనుషుల్ని పర్సనల్గా చేయకుండా, ఇలాంటివి ఏం చేసినా కూడా అది ఫన్ నోట్లు వెళ్ళొచ్చు, ఎంటర్టైనింగ్ వెళ్ళొచ్చు, దాన్ని మనం నవ్వుతూ చెప్పుకోవచ్చు. నాకేం ప్రాబ్లం లేదు అందులో, నా విధానంలో అయితే ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళు ఎవరు ఎలా చెప్తే నాకు సంబంధం లేదు. మీరు చూసేది మీరు చెప్పండి ఏంటన్నది, మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి. నాకు తెలియదమ్మా, నేను కల్లో కూడా అనుకోలేదమ్మా ఇంత పెద్దదైద్దని చెప్పి ఆవిడ అంటారు. తను అంటారు మీరు చేయటం వల్ల ఇదంతా అంటారు. సరే సంజన అంటే మనం చాలా దొంగతనాలు ప్లాన్ చేస్తే, కాఫీ కూడా ప్లాన్ చేస్తాం కదా, నేను అలాగే చేశానంటారు. సో వీళ్ళు స్టార్టింగ్ అలాగే ఎవడో అనుకోవాలి అంత పెద్దది అయిపోయింది. నెక్స్ట్ తనుజ అంటారు బిగ్ బాస్ అంటే గొడవ ఒకటే కాదండి, చాలా ఉంటే మనం అన్నీ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, అన్నీ చేయాలి. సో నేనైతే మాత్రం ఎవరితో చెప్పాలని అనుకోలేదు. అంతా అయిపోయాక మీరు అలా పేర్లు చెప్పడం అంత కరెక్ట్ కాదు. కాన్వర్సేషన్ అయిపోయి మీరు వచ్చేసి మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏదో మేము దగ్గరుండి తినిపించాం అన్న విధంగా మీరు చెప్పారు. దట్ ఈస్ టూ రాంగ్ అన్నట్టు చెప్తారనమాట. ఇంకా దాని తర్వాత మన టీం వాళ్ళే మన మీద అరుస్తున్నారు. మేము ఇదంతా మేము చూడటమేనా మా ప్రాబ్లం, అనవసరంగా చూస్తాం, ఆ టైంకి అక్కడ ఎందుకు ఉన్నాం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సంజన గారు తీసుకున్నారని చెప్పేసినా కూడా ఆవిడ ఏమంటుందంటే, సంజన గారు తీసేసినారని చెప్పేసినా కూడా ఇంతే రచ్చ అయ్యేది, కాకపోతే మనం సేఫ్గా ఉండేవాళ్ళం, కానీ నేను అలా సేఫ్ గేమ్ ఆడాలనుకోలేదు, మన టీము మనం ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను అని చెప్తారనమాట. సరే ఇమ్ము అంటారు వీకెండ్ వస్తే కన్ఫామ్గా డిస్కషన్ వస్తుంది, నీట్గా వేస్తారు, సో వదిలేండి ఇక్కడ అనుకుంటారు. దాని తర్వాత బర్నీ గారి కోసం కూడా చెప్పింది, ఆయనకి ఏదో ఆఫర్ చేశారంటే ఆయన కొంచెం డిస్కషన్ పెట్టారని చెప్పి, అవసరం లేదు అన్ని పాయింట్లు మనకు స్కిప్ చేయొచ్చు, ఇది మనకు ఒక లెసన్ అనుకుంటారు, నాకు ఎర్లీ లెసన్ అది అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ఇమ్ము అంటాడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం వాళ్ళకి తెలిసిపోతుంది, నిన్న నైటే మనం టీము ఏం చెప్పి డిస్కస్ చేసుకున్నాం అది వాళ్ళకి తెలిసిపోయింది. మనీష్ వచ్చి అడుగుతున్నాడంట, మేమేం అలా అనుకోవట్లేదు, టీమ్గా మేము అలా ఏం డిస్కషన్ చేసుకోలేదు అది అని చెప్పి. ఒక నిమిషం, సారీ వాళ్ళకి తెలిసిపోయింది అని చెప్తే వీళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఎవరు భరణి, తనూజ వీళ్ళందరూ క్లాప్స్ కొడతారు. సంజన లెట్స్ బీ హ్యాపీ అండి, జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పి సంజన గారు వదిలేసేయండి, ఇంక అయిపోయింది అయిపోయింది అనుకుంటారు అనమాట. భరణి అంటాడు అందుకనే నేను మైక్ తీసేసి లైట్స్ ఆఫ్ తర్వాత మాట్లాడదాం అంటారు. మైక్ తీసేసి లైట్స్ ఆఫ్ తర్వాత మాట్లాడితే అది ఇంకో బిగ్గెస్ట్ బ్లండర్ అయింది. ఆయన అంటాడు ఇమాన్యుల్ మైక్స్ ఉండటం వల్ల వాళ్ళకి వినిపించలేదు, అసలు అలా తీసి మాట్లాడకూడదు, అది తప్పు అయింది అంటే. తనూజ అంటే మైక్ వల్ల వాళ్ళు విన్నారు అనకండి అని. మనీష్ చెప్తున్నాడంటే వీళ్ళకి తెలియలేదు ఎవరు చెప్పిన, అందరినీ పిలిచి అంతా టీం మీటింగ్ పెట్టి అందరినీ క్వశ్చన్ చేస్తారు, అక్కడ ఒక ఇష్యూ అవుతుంది చిన్నదే. సంజన గారు పదపద్దాకా తనుజాని అడుగుతూ ఉంటారు, దాన్ని సుమన్ శెట్టి గారికి ఖండిస్తారు. బట్ వీళ్ళు ఎవరు మేము చెప్పలేదు అంటారు. అది వాళ్ళంతటా ఆయన విన్నాడు, ఆయన పేరేంటి హరీష్ విన్నాడు, అది వాళ్ళకి చెప్పుకున్నాడు, వాళ్ళు చెప్పేశారు. దాని తర్వాత మనీష్ కళ్యాణ్ సోఫా మీద డిస్కషన్ పెట్టుకుంటారు. కామనర్స్ ఎప్పుడు కూర్చున్న డిస్కషన్ మాత్రం లెంత్గా వెళ్తుంది అబ్బా, మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుకుంటారు అయ్యే పాయింట్లు. సో నామినేషన్స్లో పాయింట్ పెడతా అంటున్నాడు, మేబీ ఎగ్ స్టోరీకి సంబంధించిన పాయింట్స్ అనుకుంటా. కళ్యాణ్ ఓకే ఈ గుడ్డి ఇంతమంది ఫేసెస్ బయట పెట్టిద్దని అనుకోలేదు అంటారు. అక్కడ ఏదో వాళ్ళ పెద్ద ఏదో ఎక్స్పోజ్ ఏదో అయిపోయినట్టు, క్యారెక్టర్లు ఓపెన్ అయిపోయినట్టు, దీని కొంచెం వాళ్ళు పెద్దగానే మాట్లాడుకుంటారులేండి, తప్పులేదు. సంజన చేస్తుంది కావాలనే కాంటెంట్ కోసం అనుకుంటారు అనమాట. ఎందుకంటే వాష్రూమ్లో ప్లేట్ కడిగిద్దంట, ఫ్లోరా సైన్ వచ్చి కంప్లైంట్ చేసిద్దంట కళ్యాణ్ చూసేవాటికి ఆవిడ ఉండదంట. ఉండనప్పుడు ఎందుకు ఈవిడితో ఇప్పుడు మనం పెంట పెట్టుకోవడం కంటెంట్ అని చెప్పి లైట్ తీసుకుంటాడంట ఆ ఇష్యూని. నెక్స్ట్ ఇమాన్యుల్ రీతికి రీతి అక్కడ ఉన్నందరికీ చెప్తుంది, అంటే కొంతమంది కెమెరాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారంట. ఈ పాయింట్ ఎక్కడంటే ఇంతకుముందు లైవ్లో ఫ్లోరా సైని గారు చెప్తారనమాట, తనూజ కావాలని కెమెరాకి పెట్టి ఏడుస్తుంది, కెమెరాకి అడ్డం లేకుండా ఇటు సైడ్ ఇమాన్యుల్ను ఎవరో కూర్చున్నారు, తనను ఓదారుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఫ్లోరా సైని గారు బ్యాక్ బైటింగ్ బాగా చేస్తారు, వెనకాల మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ రీతు సెటైరికల్గా చెప్తుంది అని ఎవరమ్మా అని చెప్పి సంజన అడిగితే మీ కాదండి మీరైతే పేరు పెట్టే చెప్తాను అయ్యని చెప్పి చెప్తుంది. అక్కడ ఆ టైంలో తనూజ ఎవరు ఉండరు అనమాట. నెక్స్ట్ తనూజ కాసేపు అయిన తర్వాత బర్నీ గారు చెప్తుంది లెట్ ఇట్ బి అండి, జరిగింది ఏదో జరిగిపోయింది, లెట్ ఇట్ బి, వీకెండ్లో చూసుకుందాం, వీకెండ్లో రానియండి, ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా సరే వదిలేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఎలాగో వాళ్ళు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా ఓకే, దాన్ని నాకు డ్రాగ్ చేయడం ఇష్టం లేదు, అయిపోయింది మళ్ళీ ఎందుకు దాన్ని రైస్ చేయటం, నేను ఇప్పుడు వాళ్ళతో ఏం డిస్కస్ చేయను వదిలేస్తానంట అనమాట. బర్నీ నేను చాలా ఆలోచనలో ఉన్నా, అమ్మ ఆలోచనలో ఉన్నాను, నా మైండ్ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పుకుంటారు. దాని తర్వాత రీతు ప్రియ మాట్లాడుకుంటారు. ఏంటిదంటే రీతు నేను అన్నది మనసులో పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని అలా వద్దు, సింపతి ఏదో వద్దు, అంటే తన విషయంలో అనమాట నాకేదో జరిగిపోయిందని వద్దు. ఆమె ఒక పక్కన నెక్స్ట్ సంజన గారు కోసం ఉంటుంది, ఆమె ఒక పక్కన క్లియర్గా చెప్తుంది నేను టెంప్ట్ అయి తిన్నాను అని చెప్పి, ఈవిడేమో బాడీ అని ప్రోటీన్ అని ఏదేదో చెప్పి కవర్ చేస్తుంది. నాకు అదే అనిపించింది, కావాలని చెప్తున్నట్టు అనిపించింది, అందుకనే నేను దాన్ని గట్టిగా క్వశ్చన్ చేశాను. దట్టు నువ్వు అలా ఎలా చెప్తావంటే నాకు అనిపించింది అని తనుజ గారు అడిగాను, నువ్వు ఎలా చెప్తావు అంటే నాకు అనిపించింది, నేను ఇలాగే అనిపించింది, ఇదే చెప్తాను, సార్ వచ్చిన వీకెండ్లో కూడా నాకు ఇలాగే అనిపించింది అని చెప్తాను, నేను దేని మీద నుంచుంటానని చెప్తారు. ప్రియా సినిమా వేయాలబ్బా భలే ఉంటుంది అని చెప్పి ప్రియా అంటూ ఉంటుంది. రీతు నేను టీంలో ఆడటానికి రాలా, ఒక్కదాన్ని ఆడటానికి వచ్చా, అంటే సోలో ప్లేయర్ అన్న విధంగా చెప్పుకున్నారన్నమాట.
టీమ్ గేమ్కి గ్రూప్ గేమ్కి సోలో గేమ్కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు టీమ్స్, ఇది శ్రేయ చెప్పింది లాస్ట్లో కరెక్ట్గా, ఎందుకు వాళ్ళకి అర్థమైనట్టు వీళ్ళకి అర్థం కాలేదు. ఇది టీమ్ లాగే ఆడాలి. ఆవిడ ఏమనుకుంటుందంటే గ్రూప్ అయిపోతుంది అనుకుంటుంది. ఇది గ్రూప్ అవ్వదు, టీం ఆడాలి, ఇండివిజువల్గానే ఆడాలి, 2 విధాలుగానే ఆడాలి. అదే మరి బిగ్ బాస్ మారిపోవటం అంటే సీజన్ టు సీజన్ ఎప్పుడులాగా నేను ఒకేలా ఉంటానంటే అవదు. ఎప్పుడులాగా నన్ను నేను కార్నర్ చేసేసుకుంటాను, లేదంటే నన్ను కార్నర్ చేసేసారు జనాలు నాకు విన్నర్ చేస్తారంటే అవదు. మారిపోద్ది, జనాల దృక్పథం మారిపోద్ది, ఆట మారిపోద్ది, సీజన్ టు సీజన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అది అర్థం చేసుకోవాలి. లాస్ట్ సీజన్ ఇది వచ్చేసింది, ఓజీ వర్సెస్ మర్చిపోయా, మళ్ళీ పేరు ఎవరో పింగ్ చేశారు కానీ మర్చిపోయా. నెక్స్ట్ ప్రియా వాళ్ళు ఆ పప్పులో 2 స్పూన్స్ కారం వేసిందంట, అన్ని వేసిందంట, అప్పుడే కొద్దిగా టేస్ట్ వచ్చింది, లేదంటే బాగాలేదని చెప్తారు. సో వాళ్ళకి ఫుడ్ నచ్చలేదు. భరణి గారు ఇంకో సైడ్ చూపిస్తారు, నేను బాధ్యతగా అడిగితే మనీష్ చెప్పాడు పప్పు బాగాలేదండి, బెండకాయ కూర కూడా బాగాలేదండి అంటే తనుజ అంటారు మరి ప్రియా ఏంటి, ఆయన ఎవరు హరీష్ ప్రియాకి చెప్పి పంపించాడంట ఫుడ్ బాగుందని చెప్పని. హరీష్ ప్రియాకి రాయబారం పంపించాడు ఫుడ్ బాగుందని, బాలాపైనా కూడా దేనికి సార్ట్అవుట్ చేసుకుందాం అని. ఈవిడ సార్ట్అవుట్ చేసుకొని ఇది ఎందుకంటే వీడికి నచ్చలా అయింది కాబట్టి ఇంక సార్ట్అవుట్ అవ్వదు ఇది. నెక్స్ట్ మనీష్ టీమ్ మీటింగ్ పెట్టాడు. ఏంటంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేద్దాం వీళ్ళు చేస్తున్న పనులకని. వీళ్ళు పెట్టిన ఎంత దరిద్ర రూల్స్ కొన్ని ఉంటాయి, అలా ఉంటాయి. ఏంటంటే 3 సార్లు అంటే బ్యాటరీకో 3 సార్లు వస్తారు, నెక్స్ట్ ఇంకో దేనికో వస్తారబ్బా. సో మొత్తం 6 సార్లు వస్తారు దేనికైనా సరే. ఆ 6 సార్లే వాటర్ బాటిల్స్ కావాలంటే పట్టుకోవాలంట. అంతకు మించి ఇంకోసారి రాకూడదంట, హౌస్లోకి పట్టుకోకూడదంట. అంటే ప్రియా అంటది ఇమాన్యుల్ ఇందాక బాటిల్ పట్టుకెళ్ళి 20 నిమిషాల్లో తాగేశాడు, మళ్ళీ వచ్చాడు, నువ్వు మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేసినప్పుడు రా అంటే కుదిరిద్దా అంటే మిగతా వాళ్ళకి ఇచ్చి మార్చుకుంటారు అని చెప్పి అంటారు. శ్రీజ అంటది అలా ఎలా చెప్తాం, వాటర్ దగ్గర హాట్ వాటర్ ఆపద్దు అంటది. మనీష్ 6 లీటర్స్ తాగేస్తాడా ఎవరైనా, ఇట్స్ నాట్ అబౌట్ 6 times వచ్చి 6 లీటర్ తాగుతాడని. వాడికి ఎప్పుడు తాగమైతే అప్పుడు తాగుతాడు, ఎప్పుడు బాటిల్ అయిపోతుందో తెలియదు. వాడికి నెక్స్ట్ తాగవేసినప్పుడు నెక్స్ట్ బాటిల్ వచ్చారంటే నెక్స్ట్ వాళ్ళు బ్యాటరీ మార్చుకునే దాకా పిల్లలా ఆగాల, నాకు అర్థం కాలేదు. సో ఇలాంటిది ఏదో చెప్తారు మనీష్ కళ్యాణ్ ఇద్దరు కలిపి చెప్తున్నారు ఇది. 6 లీటర్స్ తాగరబ్బా అని చెప్తున్నారు. పవన్ 6 times పాయింటే కానీ టైం ప్రకారం రాదు కదా వాటర్కి అని చెప్పి పవన్ కూడా చెప్తాడు. కళ్యాణ్ ఏమో కుక్స్ ఉంటారుగా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు కాబట్టి వాళ్ళు కావాలంటే వాళ్ళు పట్టిస్తారు అని చెప్పి అనుకుంటారు. శ్రీజ ఇది ఓవర్గా ఉందంటే ప్రియా నాకు కూడా అలానే ఉందని చెప్పి శ్రీజ ఏం చెప్పినా ప్రియా అగ్రీ చేస్తుంది. యాస్ ఐఎమ్ విత్ యూ అంటది. వాటర్కి హాట్ వాటర్కి నో రూల్స్ అంటారు అన్నమాట ఇద్దరు. మనీష్ అంటే 10 సార్లు రావచ్చు, ఇందాకేమైందో మళ్ళీ అవ్వచ్చు అని చెప్పి అంటాడు. ఈ డిస్కషన్ కొద్దిసేపు అలాగే సార్, ఇది చాలా పెద్ద డిస్కషన్, నేను చాలా వరకు కట్ చేసి చెప్తాను మీకు, సో దట్ ఐ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఎర్లీ. మనీష్ మీరు ఇంకా కాసేపు అయిన తర్వాత మనీష్కి ఓపెన్ అయిపోతాడు అంట. ఏంటంటే శ్రీజ ప్రియా మీద మీరిద్దరు ప్రతి దానిలో నాతో గొడవ పెట్టుకున్నారు, చాలా బిగ్ లౌడ్ వాయిస్తో మాట్లాడతారు అనమాట. ప్రతి సిచ్యువేషన్లోనూ గొడవ పెట్టుకున్నారు, నేను కామ్గా ఉన్నానని చెప్పి నన్ను సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే నన్ను తొక్కి మార దొబ్బుతున్నారు. ఏంది ఇది, నేను కూడా ఓనర్నే, నేను కూడా ఇండివిజువల్ ప్లేయర్నే అని చెప్పి అనమాట. వాళ్ళేమో మేమా ఎక్కడ చేస్తాం అంటే వినండి అంటే ప్రియా విను అని చెప్పి ప్రియా ఈయన వినండి అని నువ్వు విను అని చెప్పి నో మోర్ అఫెండ్ అంటే నాకు అవసరం లేదు నీతో, నాకు నీ ఇంట్రెస్ట్ లేదు నీతో మాట్లాడటానికంటే నాకు కూడా లేదని చెప్పి ప్రియా మనీష్ ఇద్దరు గట్టి గచ్చుకుంటారు అనమాట. నువ్వేదో ఒకటి చెప్తే ఏదో ఒకటి చేస్తున్నావు, నిన్నటి నుంచి నేను నోటీస్ చేస్తున్నాను అని చెప్పి మనీష్ అరుస్తాడు. నేను చెప్పినా నువ్వు ఇంకోటి చేస్తున్నావు, నిన్నటి నుంచి నోటీస్ చేస్తున్నా, నేను కామ్గా ఉంటున్నానని చెప్పి నువ్వు ఏది పడితే నన్ను అది అంటున్నావు అన్నట్టు చెప్తారనమాట. వద్దబ్బా నాకు నీతో వద్దు, అయిపోయింది ఇంకా సారీ ఇంకేమంటారు, బాయ్ టాటా, సారీ ఫర్ దట్ వర్డ్, బాయ్ టాటా అని చెప్పి చెప్పేసుకుందాం అని చెప్పి సీరియస్గా మాట్లాడుకుంటారు. ప్రియా నేనేమన్నాను, నువ్వేం పడుతున్నావు, ఏం పడుతున్నావు అని చెప్పి కొంచెం గట్టి క్వశ్చన్ చేసేదన్నమాట. మనిషి నా ఇంటెన్షన్ ఏముంది, నా ఇంటెన్షన్ అంటే కళ్యాణ్ ఒక మిస్టేక్ అయింది, నా ఇంటెన్షన్ ఏముందంటే కళ్యాణ్ ఒక మిస్టేక్ అయింది, కొలాబరేటివ్ వేలో వెళ్దాము అంటే వీళ్ళ నుంచి ఇలా చేశారు కాబట్టి వీళ్ళ మీద స్ట్రిక్ట్ రూల్స్ చేద్దామని చెప్పి ఇద్దరు సోఫాలో మాట్లాడుకుంటారు, అదే పడతారు, అది నా ఇంటెన్షన్. అలాంటిది నన్ను అథారిటేటివ్ అంటే అలా అంటారు, నువ్వు ఎందుకు ఇంత అథారిటేటివ్గా మాట్లాడుతున్నావు ఏదో అని ఉంటారు. నన్ను ఎందుకు ఇంత అథారిటేటివ్ ఫిగర్గా మీరు మాట్లాడుతుంటే ప్రియా నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తే అంటే ఆవిడ లోపలికి వచ్చినప్పుడు సంజన తీసుకొని వచ్చినప్పుడు కదా ఆవిడ అలా క్వశ్చన్ నేను రానివ్వను అని చెప్పి ఆయన అంటాడు. నేను ఓనర్నే, నువ్వు నిజంగానే అథారిటేటివ్గా క్వశ్చన్ చేశావు అన్న విషయాన్ని వీళ్ళు పెడతారనమాట. సో నువ్వు ఎక్కువ చేస్తున్నావు మేం కాదు అన్నట్టు పెడతారు. ఆమె ఓ పక్కన మనీష్ ఆమె కంటెంట్ ఇస్తుంది అనగానే ప్రియా అంటది ఓనర్గా నా ఇష్టం నేను చేస్తాను కదా, ఆవిడ పక్క నుంచి నేను మనీష్ అంటేనే వస్తాను అంటది, నువ్వేమో దానికి అపోజ్ చేస్తున్నావు, నేను ఓనర్గా నా ఇష్టం వచ్చింది చేయొచ్చు కదా అని చెప్పి ఆ ఇన్సిడెంట్ కోసం ఆవిడ లోపలికి వచ్చిన ఇన్సిడెంట్ కోసం మాట్లాడతారు. నా కంటెంట్ నేనే ఇస్తాను, నువ్వు చెప్తే అయిపోయింది ఏంటి, నేను ఓనర్నే కదా అని చెప్పి ఆవిడ ఆ కాంటెంట్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. మనీష్ నేను ఓనర్నే అనుకుంటారు. నా మాట అన్న ఎవరో కూడా తెలియదు, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేనే ఎవరి మాట అన్న ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే ప్రియా కూడా నేనేం సరే ఏంటంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని చెప్పి ఇద్దరు అనుకుంటారు అనమాట. అలాగే మనీష్ నెక్స్ట్ ఏమంటాడంటే ఇక్కడ రాంగ్ అని వేస్తాడు, ఏంటంటే కళ్యాణ్ విషయంలో నువ్వు నోరు జారావు అని చెప్పి ప్రియా అంటాడు. ప్రియా అంటేనే నీకు అవసరం లేదు అది,
అని చెప్పి అంటది. కళ్యాణ్ వద్దండి, వద్దు అని చెప్పి మనీష్ని ఇచ్చేస్తాడు అనమాట. సో టంగ్ స్లిప్ అవటం నువ్వు చూసుకో, నువ్వు టంగ్ స్లిప్ అవుతున్నాను. ఇదేదో అయింది భయ్య. కళ్యాణ్ ఏడ్చాడు. నేను అదే మిస్ అయ్యా కరెక్ట్గా. నేను మళ్ళీ అది ఎత్తుక్కొని ఎక్కడ ఉందో అని చెప్పి చూడాలి. సారీ, ఇప్పుడు ఎతకలేక 4 అయిపోయింది, ఇంక ఎతికితే వాటికి 5 అవుతుంది అని చెప్పి ఆగిపోయాను ఇంకా. నెక్స్ట్ శ్రీజ మనీష్ టీ దగ్గర రామ్ రాథోడ్కి ఇచ్చిన టీ దగ్గర గురించి కూడా మాట్లాడుకుంటారు. శ్రీజ ఉంటుంది, నేను మొత్తం అందరిని ప్రతి ఒక్కరిని అడిగాను, నిన్ను కూడా అడిగాను, నువ్వు 5 నిమిషాల్లో మర్చిపోయావు అంటే 100 విషయాలు జరుగుతాయి, నీకు 100 గుర్తుంటాయి అని మరీ సింపుల్ కొడతాడు. ఏంటి నీకు 10 నిమిషాలు జరిగిందే గుర్తులేదని చెప్పి రివర్స్ క్వశ్చన్ చేస్తారు. అంటే నన్ను అడగలేదు, ఆయనకి ఎందుకు టీ ఇచ్చారు అని చెప్పి అక్కడ ఇష్యూ చేస్తాడు కదా, నీకు అసలు టీ ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు శ్రీజ క్వశ్చన్ చేసింది, ఇప్పుడు రామ్ కూడా సేమ్ ఇలాగంటే నాకు గుర్తులేదు అని అంటే నువ్వు కూడా ఒప్పుకుంటావా అంటే మనీష్ తను అలా అనలేదు కదా, తను థర్డ్ టైం ఒప్పుకున్నాడు కదా అంటాడు. ఒకవేళ అంటే అన్న విషయం శ్రీజ అడుగుతుంది, మనీష్ అది పట్టించుకోవట్లేదు. శ్రీజ కరెక్ట్గానే క్వశ్చన్ చేసింది ఇక్కడ. హరీష్ జెన్యున్గా జరిగింది మనీష్, జెన్యున్గా జరిగిందా మనీష్ అంటే నిజంగానే మర్చిపోయావా లేదంటే ఏంటి అని చెప్పి అంటాడు అనమాట. దానికోసం తనకు ఇది విషయం కూడా చెప్తాడు, ఇక్కడ కెమెరాల ముందు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. మళ్ళీ ఆ టీ ఇష్యూ ఏం జరిగిందని చెప్పి చాలా క్లియర్గా తనుజ వచ్చి అడగటం, నెక్స్ట్ ఈవిడ వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగటం, ఆ ఎండ ఎలా కొడుతుందని అడగటం, అవన్నీ మొత్తం చెప్తారు. నెక్స్ట్ పవన్ లేదు సార్, నాకు పాయింట్ అర్థమైంది, నేను పెడతా పాయింట్ అంటాడు. చిన్నపిల్లలా పెడతా పాయింట్ అంటే శ్రీజ లెట్ మీ కంప్లీట్ అంటే పవన్ అరే రిపీటెడ్ కదా చెప్తున్నావు, ఉండు నేను జెన్యున్గా మర్చిపోయాను అన్నాడు కదా ఆయన వాంటెడ్గా చెప్తున్నాడా అని చెప్పి ఏదో చెప్తాడు, నాకు కూడా అర్థం కాలేదు అనమాట. ఇది శ్రీజ నా పాయింట్ కంప్లీట్ చేయని అంటది అని చెప్పాను కానీ మళ్ళీ కొద్దిసేపు నేర్చుకుంటారు, అది కాగ్గోలు అనిపోయింది. నెక్స్ట్ ఎగ్ స్టోరీ, ఇంకో సైడ్ ఎగ్ స్టోరీ జరుగుతుంది అనమాట. రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎగ్ ఏమైంది, ఆవిడ తినిందా, ఆవిడ ఏం చేసింది, ఆయనకి ఎంతవరకు తెలుసు, నాకు తెలియదయ్యా స్వామి అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు హరీష్ ఇటు సైడ్ చూపిస్తారు, కెమెరాస్ ఉంటాయి, అందరికి చెప్తాడు కెమెరాస్ ఉంటాయి, చాలా రియల్గా ఉంటే మంచిది. మనం ఫుటేజ్ కోసం ఫేక్గానో లేదంటే లేనిది క్రియేట్ చేసుకొని ఏదైనా చేసామంటే, ఒక మాట్లాడడం ఫ్లిప్ అవటం ఏదైనా అయిందంటే ఆ ఇంటెన్షన్ బయటికి వెళ్ళిపోతుంది యాజ్టీజ్గా. ఎవరిని ఓవర్ పవర్ చేయొద్దు, ఏదైనా అనిపిస్తుంది చెప్పండి అని చెప్పి నెమ్మదిగా నీట్గా మంచి పాయింట్లు చెప్పాడు మాస్క్ మ్యాన్ హరీష్, కరెక్ట్గా మాట్లాడాడు. నెక్స్ట్ పవన్ లేచాడు, నేను మళ్ళీ ఓ పాయింట్ మాట్లాడాలి, ఇంకా మళ్ళీ ఇంకేం మాట్లాడను, నేను కుదురుగా వింటానని చెప్తాడు. అనిపించింది నాకు, అబ్బా పాపం అనాలా ఏమనాలా కూడా అర్థం కాలేదు. నేను ట్రై చేస్తున్నా మాట్లాడటానికి, మనందరం కూడా కలెక్టివ్ థాట్సే, సో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు బట్ మనందరం కలెక్టివ్ థాట్స్ పెడుతున్నాము అని చెప్పి. ఇందులో ఏం పాయింట్ ఉందో ఏంటో సో మామూలుగా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సంజన గారి శారీ మీద వీళ్ళు జోకులు వేసుకుంటారు అనమాట. నేను శారీ కట్టారు మేడం, బాత్రూమ్ ఇష్యూ అయింది, ఈరోజు శారీ కట్టారు, ఈ ఇష్యూ అయింది. సంజన శారీ కట్టిందా మనం కథం అంటాడు రాము, మనది టాటా బాయ్ బాయ్ అని చెప్పి. సంజన గారు శారీ కడతాను అనుకున్నాం కానీ మనల్ని కట్టేస్తున్నారని చెప్పి అనుకోవట్లేదు అని చెప్పి జోకులు వేసుకుంటుంటారు. సంజన గారు ఉంటారు, రీతు ఉంటుంది, ఇమాన్యుల్ ఉంటాడు, రామ్ ఉంటాడు. రామ్ ఎందుకు నీ వల్ల మేము ఇరుక్కున్నామంటే మరి నీకు తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదురా అని చెప్పి రీతు డైరెక్ట్గా క్వశ్చన్ ఇద్దామంట. రాము ఆవిడ చెప్పిద్దని వెయిట్ చేస్తున్నా, ఆవిడ కదా చెప్పాల్సింది, అందరూ అంతే కదా, ఆవిడకేం ఆడిది కదా, ఆవిడ చెప్పుకోవాలి, ఆవిడ చెప్పిద్దని వెయిట్ చేస్తున్నా, నాకేం అవసరం, నేను ఎందుకు చెప్తానంటాడు. ఆమెకు కూడా అంటే నాకు ఎలా టీ ఇచ్చారో ఆవిడకి కూడా అలాగే ఇచ్చారేమో అనుకున్నాను ఇంకాసేపు. ఆమె చెప్పడం లేదు, దాని తర్వాత ఏమంటది, నువ్వు లాయల్గా ఉండు అని అంటది. నేను ఎందుకు లాయల్గా ఉంటే ఎలాంటి విషయంలో, అప్పుడు నాకు సంబంధం లేదని చెప్పి అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిందా తప్పు నేను చెప్పానని చెప్పి చెప్తాడు. రాముది అసలు ఎంత నుంచి ఎట్టి వేసినా రాముది అసలు తప్పే లేదు. తనుజ గారి తప్పు ఉంది, భరణి గారి తప్పు ఉంది తప్పితే రాముది అసలు ఏ విధంగా తప్పులేదు. అనవసరంగా అన్నెసరిగా తన్ని బ్లేమ్ చేయటం కానీ తన అన్నెసరి వేరే విషయాల్లో అనటం కానీ అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ కళ్యాణ్ కంక్లూడ్ చేసుకుంటారు అనమాట లోపల, యాజ్ ఎ ఓనర్గా వీళ్ళు ఇలా చేశారు, మనం ఇలా చేద్దాం అయ్యి అని చెప్పి. ఒక్క నిమిషం, ప్రియా ఏమంటుందంటే సంజన గారు ఇలా చేశారు కాబట్టి మనం ఇలా రూల్స్ పెడదాము, ఇలా చేద్దాము అని చెప్పి ఒక విధానం ఉంటుంది మీరు చెప్పడానికి. ఆ విధానమే ఇంపార్టెంట్. మీరు ఆ విధానాలు చెప్పలేదు, మీరు అథారిటేటివ్గా చెప్పారు, దానివల్ల ఇంత డిస్కషన్ జరిగింది. ఇదే స్టార్టింగ్ మీరు చెప్పుంటే ఇంత గొడవ అయ్యేది కాదు అని చెప్పి కంక్లూడ్ చేస్తే, ఇంత డిస్కషన్ అయ్యేది కాదు అని కంక్లూడ్ చేస్తే. నెక్స్ట్ ఇంకో సైడు మనీష్, అదే ఈ సైడే మనీష్ భరణి గారి కోసం చెప్తాడు. ఏం చెప్తాడంటే మళ్ళీ నాకు మాస్క్ మ్యాన్ హరీష్ మంచి పాయింట్లు చెప్పాడని చెప్పి అనిపించింది. ఏంటంటే ఆయన అన్ని మాటలు వింటున్నాడు మనవి, హీఈస్ మిన్సింగ్ ద వర్డ్స్, ఓకేనా. హీ టుక్ ఏ గాడ్ ఫాదర్ రోల్ అంటే హరీష్ అంటే ఏజ్ ఫ్యాక్టర్, పర్సనాలిటీ ఇవన్నీ ఉన్నాయి కదంటే అట్లాంటి ఆయనకి మనం హ్యూజ్ బెనిఫిట్ ఇస్తున్నామేమో. ఎందుకంటే ఆ కిచెన్లో ఉండటం వల్ల ఎక్కువసేపు ఉంటున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు, అది ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది మనగానే హరీష్ చెప్తాడు. నువ్వు ఎప్పుడు ఒక సైడ్ చూస్తున్నావు, లుక్ ఎట్ ద అదర్ సైడ్. ఆ కిచెన్ ఆ టేబుల్ ఏదైతే ఉందో అది ప్లస్ అనుకుంటారు కానీ అది యాక్చువల్గా మైనస్, అంటే అది అయ్యే అవకాశం కూడా ఉంది. భరణి గారు తెలియదు ఆయనకి, మనం ఆయన కోసం మనకు తెలియదు, దట్స్ ఎ హాట్ సీట్. ప్రియాకి కూడా అంతే, అదే అడ్వాంటేజ్, అదే సెట్ బ్యాక్ అవుతుంది, ఆవిడ మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ తనుజ గారికి ఇది కత్తి మీద సాము ఈ కుకింగ్ అన్నది, ఓకేనా.
అక్కడే బయటపడ్డారు ఈ తనూజ భరణి ఈ విషయంలో. ఇప్పుడు అంతా జరగడం వల్ల వాళ్ళు బయటపడ్డారు. లెట్ దమ్ కంటిన్యూ, వాళ్ళ కలర్స్ ఇంకా అన్ఫోల్డ్ అవుతాయి, వాళ్ళ గురించి ఇంకా మనకు తెలిసిద్ది. ఏంటి ఈరోజు చూడు దొరికిపోయారు అని చెప్పి చాలా నీట్గా బాగా చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ఆ కిచెన్లో ఉండేదే రచ్చ, హౌస్ మొత్తం అక్కడి నుంచి నాగార్జున స్టేజ్లో కూడా చెప్తారు కదా కిచెనే రచ్చ అని చెప్పి. సో ఎవరికైనా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ కావాలంటే అక్కడ ఉంటే మొత్తం అవుతుంది. సో అది వదులుకోలేరు. అందులో ఇంకోటి ఏంటంటే ఇంకో దరిద్రం, అందులోకి వెళ్తే బయటికి రాలేరు, అది ఇంకో దరిద్రం. ఎందుకంటే అందులోంచి మ్యాక్సిమం ఫుటేజ్ వస్తుంది, కాంటెంట్ వస్తుంది. సెలబ్రిటీస్ ముఖ్యంగా ఇప్పుడు ఆ కామనర్స్ అయినా వాళ్ళకి గేమ్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అదొక పాయింట్, ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అంటే పవన్ అంటే వెంటనే ఒకవేళ ఆయన సైడ్ రాంగ్, ఇప్పుడు ఆయన సైడ్ రాంగ్ ఉంది కాబట్టి దొరికాడు, రైట్ ఉంటే అందుకని తీసేద్దాం అన్నాడు. అంటే హరీష్ అంటాడు ఫెయిర్ అనుకుంటాం, రైట్ ఉంటే ఏమిటి ఫెయిర్ అంటే మనం ఆయన రాంగ్గా ప్రూవ్ చేయాలని కాదు కదా అని చెప్పి ఆయన మనకన్నా పెద్ద ఆయన అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ప్రియా, మనీష్ నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్, టీవీ విషయంలో కానీ ఈ విషయంలో కానీ తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా తెలీదు అని చెప్పి చెప్తున్నాడా. అంత కాన్వర్సేషన్ అయ్యాక మొత్తం అంతా మళ్ళీ ఫేస్ మీద వచ్చి ఎలా అరిచారంటే సంజనాన్ని తీసుకొచ్చిన భరిస్తాడు కదా దాని గురించి అనమాట. ఈయన ఏంటి పిచ్చోడా మంచోడా మర్చిపోయాడా ఏంటి అని చెప్పి సేమ్ కాన్ఫ్లిక్ట్ రాము మీద కూడా వచ్చింది. ఈయనకి రాము కూడా అలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆయన కూడా నాకు గుర్తులేదు, మీరు ఎలా నాకు టీ ఇచ్చారో అలాగే ఆవిడకి ఎగ్గిచ్చారు అనుకుంటున్నా అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఈయన్ని డౌట్ చేసినట్టు అంటే మనీష్ రాముని డౌట్ చేసినట్టు నేను కూడా నేను డౌట్ చేయొచ్చుగా, ఉంటుందిగా రెండు వైపులా అని అంటారనమాట. నేను రాను అని చెప్పి సంజన అంటున్నారు, మనీష్ అంటేనే వస్తానంటున్నారు. అసలు ఆమె ఏం మాట్లాడాలనుకుంటున్నారో అంటే నువ్వెందుకు ఆమెను తీసుకొస్తున్నావు ఎక్స్పోజ్ చేద్దామని హరీష్ అడుగుతాడు. లేదు అసలు వాళ్ళు ఏడు మాట్లాడాలనుకుంటున్నారు, నేను విందాం అనుకుంటున్నాను అసలు ఏం చేశారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు నేను తీసుకురావడం వల్లే కదా మొత్తం అంతా తెలిసింది అని అంటది. లాజికల్గా ఒక పాయింట్ గట్టి పెట్టేపటికి అందరూ సైలెంట్ అవుతారు, అంతే కదా. ప్రియా తీసుకురావడం వల్లే అందరూ సైలెంట్ అయ్యారు, అది అందరూ సైలెంట్ అవుతారు. ప్రియా తీసుకురావడం వల్ల అంతా స్టోరీ మొత్తం తెలిసింది మనకి. వన్ స్టేట్ స్టోరీ విని మనం అప్పుడు దాకా జడ్జ్ చేసాం, అప్పుడు దాకా మనం సంజన గారిని అనుకున్నాం ఆవిడే తీసుకుంది ఆవిడే చేసుకుంది. కానీ అందరూ అందులో పార్ట్ ఉన్నారని వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనకు తెలియదు కదా. నేను ఓనర్నే, మనీష్ని నేను ఆయన ఓనర్ నేను ఓనర్ లాగా అడిగాను, అందరి ముందు నన్ను తిట్టాడు. అంటే నేను తిట్టలేదని తిట్టావు, అందుకని నేను వాచ్ యువర్ వర్డ్స్ అని చెప్పి నేను గట్టిగా అన్నాను, మనీష్ వర్డ్స్ అని చెప్పి అన్నాను అని చెప్తారు. ఇది సీరియస్ డిస్కషన్ జరుగుతుంటుంది. ఇంకో సైడ్ వీళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సంజన ఇమ్ము వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. సంజన గారు అంటారు ఇమ్ము లేకపోతే నేను ఏమైపోయేదాన్ని ఏదో అంటే ఇమ్ము నేనేం చేశా మేడం అంటే నువ్వు నవ్విస్తున్నావు, నువ్వు నవ్విస్తే నాకు బుగ్గలు నొప్పులు వస్తున్నాయి అని చెప్తారు అనమాట. అది నెక్స్ట్ కళ్యాణ్ కంక్లూడ్ చేస్తారు, సారీ ఇందాక ఆ మాట చెప్పాను కానీ ఇప్పుడు 2 days నో ఎంట్రీ వాళ్ళకి అని చెప్పి శ్రీజ అంటది రాము కూడా ఉన్నాడు కదా గుడ్డు తను కూడా చూశాడు కదా అని చెప్తుంటే సరే ఇక్కడ కొన్ని పాయింట్ చెప్తారు, ఇది మళ్ళీ వాళ్ళకి చెప్తారు కాబట్టి రిపీటెడ్ నేను చెప్పను, నెక్స్ట్ ఎక్కడ చెప్తారు అక్కడ చెప్తాను. ప్రియా అందరూ బయటకు వస్తారు, అందరూ ఒక దగ్గర కూర్చుంటే మాట్లాడదాం అని చెప్తారు, అందరూ కూర్చుంటారు. సో కళ్యాణ్ చెప్తాడు 6 times మాత్రమే వాటర్ ఫిల్లింగ్కి అలౌ చేస్తున్నాం, దాని తర్వాత మార్నింగ్ అంటే బ్యాటరీస్కి రానప్పుడు మాత్రం మార్నింగ్ బర్నీ గారు తనుజ రాము గారిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే యూనిఫామ్గా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, అంటే వాళ్ళకి ఇవ్వాలి లోపల రాకూడదు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫిల్ చేసిస్తారనమాట. సో ఇది హార్ష్గా అని మీరు అనుకోవచ్చు కానీ బట్ మాకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది, మేము ఎఫెక్ట్ అయ్యాం కాబట్టి అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు 2 days హౌస్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి వాడికి బ్యాన్ చేస్తారు. అది మీరే మేనేజ్ చేసుకోవాలి, మీరు చెయ్యి టిష్యూతో కడుక్కుంటారా లేదంటే ఎలా కడుక్కుంటారు, మీ ప్లేట్ ఎవరు కడుగుతారు ఎక్కడ కడుగుతారని మీరే మేనేజ్ చేసుకోవాలి. సో మీకైతే మాత్రం ఎలా లేదని చెప్తారు. ఇది చెప్తారు, ఇది రైటర్ రాంగ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఓనర్స్ కదా, సో వాళ్ళు ఏదైనా చెప్తారు. కాకపోతే ఇక్కడ ఇమ్మో క్వశ్చన్ అడుగుతాడు అంటే యాక్చువల్గా దాని తర్వాత బర్నీ అంటారు ఈ లోపల ఈ తప్పులో నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఇంత పెద్ద ఇష్యూ అయింది తెలియక నేను లైట్ తీసుకున్నాను, ఐ ఆల్సో డిజర్వ్ ఏ పనిష్మెంట్, ఈ మిస్టేక్ నా తప్పు ఉంది కానీ నాకు కూడా పనిష్మెంట్ అవ్వండి, పరోక్షంగా ఎంకరేజ్ చేశాను కాబట్టి. అంటే వీళ్ళందరూ హరీష్ మీ అకౌంటబిలిటీ మీ పనిష్మెంట్ అంటే వీళ్ళు ప్రతిసారి రావడానికి లేదు, 6 సార్లు వస్తారు, మిగతా సార్లన్నీ మీరే చేయాలి, వాటర్ కావాలన్నా హాట్ వాటర్ కావాలన్నా గిన్నెలు గరిట్లు ఇవ్వాలన్నా అన్నీ మీరే చేయాల్సి వస్తుంది అని అంటారన్నమాట. అలాగే మీరు వంట చేస్తున్నప్పుడు ప్రియా అంటది మీరు వంట చేస్తున్నప్పుడు గొడవలు వస్తే కనుక వంట ఆపేయండి, చేయకు ఈరోజు ఎఫెక్ట్ అయింది, సో వంట కంప్లీట్ చేశాకే ఎటైనా వెళ్ళండి లేదంటే చేయొద్దు అని చెప్తానమాట. అలాగే నేను అక్కడే ఉంటాను, నాది కాబట్టి బాధ్యత, నేను ఇక్కడి నుంచి అక్కడే ఉండి చూసుకుంటాను అంటారు. అప్పుడు ఇంకో పాయింట్ వస్తాడు, యాజ్ అ ఓనర్స్గా మీరు లోపలికి రావద్దనొచ్చు ఓకే, బట్ మీకు పనిష్మెంట్ ఇచ్చే రైట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ఇమ్ము వాయిస్ ఇంకొంచెం లౌడ్గా ఇంకొంచెం క్లియర్గా మంచిగా థాట్ ప్రాసెస్ ఉంది, టాస్కులు డీకోడ్ చేస్తున్నాడు, ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే మీకు మంచి ఛాన్స్లు ఉంటాయి టాప్ 5కి వెళ్ళడానికి. మీరు అందరూ అనుకుంటారు బై డిఫాల్ట్ వీళ్ళు పెద్దోళ్ళు వెళ్ళిపోతారని, అలా ఏం చెప్పలేము. అంటే వెంటనే రైట్స్ ఉన్నాయంటే ప్రియా ఏమో మేము లోపలికి యాక్సెస్ అంటే పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎ రైట్ వర్డ్ అనగానే హరీష్ కూడా సారీ అని చెప్తారు అనమాట. దానికి పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎ రైట్ వర్డ్ అంటే సారీ వద్దని అడుగుతున్నా, తెలుసుకుంటున్నా, నాకు కూడా తెలియాలి కదా అని చెప్పి అంటే ఇచ్చే రైట్స్ లేవు తెలుసు. సరే యాక్సెస్ ఉండదు, పనిష్మెంట్ కాదు కానీ యాక్సెస్ ఉండదు, వీళ్ళే రావాలని చెప్తారు. పొరపాటున పనిష్మెంట్ అన్నాం క్షమించండి ఇమాన్యుల్ గారు అంటారనమాట, లేదా నా డౌట్ అడిగానంతే అంటారు. నెక్స్ట్
సంజన హరీష్ ఇద్దరు కలిపి వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఫ్రేమ్ కూడా చూడటానికి బాగుంది. మాట్లాడుకుంటూ ఉంటారు, దాని తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు, ఫన్ చేసుకుంటూ ఉంటారు. సంజన గారు ఏమంటారంటే నేను ఫన్ కోసం చేశాను అబ్బా అది అంటే హరీష్ అంటే ఫన్ అవ్వలేదుగా అంటాడు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనేం చేయాలి ఇలా ఖాళీగా కూర్చొని అనగానే అప్పుడు హరీష్ అంటే మీరు ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. ఏంటి అంటే నాకు పనులు కూడా లేవు, ఆవిడ పనులు కూడా లేవు కదా, పనులు ఏమీ లేవు, ఆవిడ ఖాళీ కూర్చొని ఏం చేయాలంటారు. నేను బిగ్ బాస్ టీంకి చెప్తున్నా ఆవిడకి ఏ పని ఇవ్వమాకండి దయచేసి. ఏ పని ఇవ్వకపోతేనే ఆవిడ ఇలాంటిది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏదో పని ఇస్తే ఆవిడ పని చేసుకుంటారు, ఇంకేం ఉండదు. ఏ మాట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయారు, చిన్న విషయం అసలు క్యూట్గా అవుతుంది అనుకుంటే వరస్ట్ అయిపోయింది అని చెప్పి నవ్వుకుంటారు అనమాట. దాని తర్వాత వీళ్ళ దగ్గర బనానా మిగిలిపోతాయి, ఆ బనానా సేల్ చేయడానికి మన పవన్ బాబు ట్రై చేస్తూ ఉంటాడు, వాళ్ళకి టాస్క్లు చేయించి బనానాలు ఇద్దాం అది అని చెప్పి. నెక్స్ట్ వీళ్ళు బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియా చెప్పి దీని వచ్చిన ఫస్ట్ రోజే ఏడ్చానని ప్రియా అంటది. అవునా ఏడ్చావా అంటే ప్రతి సీజన్లో క్రై బేబీ ఉంటుంది కదా, ఈ సీజన్కి నేనే అన్నది చెప్పిద్ది అనమాట. సరదాగానే మాట్లాడుకుంటారు. నెక్స్ట్ శ్రీజ, వీళ్ళందరూ చోట కూర్చుంటారు. కూర్చున్న శ్రీజ అంటది వాళ్ళు టీం అంటున్నారు కదా, బట్ గేమే అది కదా అంటది. టీమే ఇచ్చారు మనకి, ఏంటిది ఓనర్స్గా ఉన్నప్పుడు ఓనర్స్ టీము, టెనెంట్స్గా ఉన్నప్పుడు టెనెంట్స్, అందరిని మిక్స్ చేసినప్పుడు ఎలా ఆడతాం అప్పుడు ఇండివిజువల్ గేమ్ అన్నట్టు అని చెప్పి. ఇది కదా రైట్ పాయింట్, ఇది కదా వ్యాలిడ్ గేమ్ డీకోడింగ్. టీం ఇది, టెనెంట్స్ అనేది ఒక టీము, ఓనర్స్ అనేది ఒక టీము. అది టీంలో ఆడతా ఇండివిజువల్గా ఆడాలి, రెండు విధాలుగా ఆడాలి, రెండు విధాలుగా చూసుకోవాలి. కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకొని చేయాలి, కొన్ని డిస్కస్ చేయకుండా కూడా ఏకతాటమే చేయాలి. చాలా ఈజీగా లేదు అసలు. నాకైతే ఫస్ట్ టాస్క్ చూసిన తర్వాత ఏవైతే నామినేషన్ ఉన్నాయో నాకు హోప్స్ పెరిగినాయి. టాస్క్లు కొంచెం బలంగా ఇస్తారు, మైండ్ పెట్టేలా ఇస్తారని చెప్పి. మరి వీళ్ళు ఎంత పెట్టేదాన్ని వాళ్ళు ఇవ్వడమే కాదు, వీళ్ళు అలా ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకు ఆ మజా వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, బిగ్ బాస్ ఫ్లేవర్ వస్తుంది. చేయకపోతే ఏం చేయలేం. ఒకప్పుడు బిగ్ బాస్ అలా ఉండేది, హిందీలో కూడా పోయింది. ఈ మధ్య కొంచెం మళ్ళీ ఈ సీజన్ అయితే బాగున్నట్టుంది. కలిపితే అలా చేస్తాం అని చెప్పి ఇలా అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ అది కట్ చేస్తే మళ్ళీ ఫన్నీగా ఏదో మాట్లాడుకుంటుంటారు. సంజన గారు ఇమాన్యుల్ చెప్తారు అనమాట, సంజన గారే అందరికీ హింట్ ఇచ్చారు వేరే వాళ్ళు నామినేట్ చేయమని. నేను ఎలాగో ఆల్రెడీ నామినేటెడ్ కదా అని చెప్పి పద్దాకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పడంతో వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళారంటే సంజన అంటారు నేను ఒక్కదాన్ని ఎందుకు దొప్పించుకోవాలి నామినేషన్లోని. ఇది కూడా ప్లానే, ఇది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలా. సో ఆవిడ కావాలని వాళ్ళని మిగతా వాళ్ళకి చేసేలా చేశారు. ఎక్కడైనా మనకి కామనర్స్ వైపు వెళ్ళిపోయాం. ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు మిగతా వాళ్ళని చేశారులేండి. బట్ ఆ థాట్, ఆ థింకింగ్ అన్నది ఉంది, థింకింగ్ క్యాపిటల్స్ ఉంది. ఓకే అందరినీ నామినేషన్ లాగాలి, మన ఒక్కలం అంటే మనకి డేంజరు, అందరినీ లాగితేనే మనకు బాగుంటుంది, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ అనేది ఆవిడ క్యారీ చేస్తున్నారు. సో గేమ్ ఐడియా ఉంది, కాంటెంట్ చేయాలన్న ఐడియా ఉంది, ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు అని ఐడియా ఉంది, ఫన్ పేరుతో ఏదైనా చేయొచ్చు. ఒకటి ఆవిడ చూసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ రిమార్క్స్, ఎవరి మీద పర్సనల్ కామెంట్స్ లైక్ శ్రీజాన్ సైకో అన్నట్టు ఇంకోటి అలా అనకుండా ఉంటే ఆవిడది ఎంటర్టైన్మెంట్ వేలో అందరూ నవ్వుతా వెళ్ళిపోతుంది. ఆవిడ ఏదైనా రాంగ్ చేస్తే, లైన్ దాటితే, ఏదైతే మిగతా కంటెస్టెంట్ ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్ ఇందాక నేను పేరు చెప్పాను అలాగా రాంగ్ వెళ్ళిపోతుంది. సో కొంచెం లైన్ అటు ఇటు అనమాట. సో చూద్దాం ఎలా వెళ్తారు. ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తాను, నాకు చాలా మెసేజ్ సంజన గారు నేను ఒక రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో దాని తర్వాత చాలామంది బాగుందన్న మేము అదే అనుకుంటున్నాం అని చెప్పి కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు. సో అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఫన్నీగా కొన్ని కామెంట్లు మెసేజ్లు పెడతా ఉంటాను. సో అది చూస్తే మీకు కూడా నవ్వు రావచ్చు. సమ్టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్. నాలో ఉన్న ఎంటర్టైనర్ మేమర్ అలాంటివి వస్తూ ఉంటారు అనమాట. నన్ను నేను పొగుడుకుని బాగా ఇంకా చాలు తెల్లారిపోయి. ఓకే, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా ఇంకొకటి, వాళ్ళకి పియ్యారు వాళ్ళకి భజన అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళకి భజన ఉంటుంది. ఇంక ఇది కామన్. నేను ఎవరికి పిఆర్గా ఉండను, నన్ను పిఆర్గా పెట్టుకోరు కూడా. ఎందుకు పెట్టుకుంటారు? ఎన్ని వ్యూస్ ఉన్నా పెట్టుకోరు. ఎవడు చేస్తాడు అంతవరకు? వాళ్ళ కోసం చేసుకుంటే వాళ్ళ కోసం చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ సృష్టి సుమన్ శెట్టి వచ్చి నాకు పిఆర్గా చేయడానికి చేసేయగలమా? అవుతుందా? అవ్వదు కదా, సింపుల్ అంతే. సో నాకు అనిపించి నేను చెప్తా, మైట్ బి రాంగ్ మైట్ బి రైట్ అంతే, ఇందులో ఇంకేమీ ఉండదు. నేను ప్రతి వీడియోకి చెప్పుకోలేని ఎక్స్ప్లెనేషన్ కానీ మధ్యలో వస్తే చెప్తా ఉంటా. బట్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత కంటెస్టెంట్ల ప్రకారం ఇది వస్తూ ఉంటుంది, ఈ పిఆర్లు ఈ కామెంట్లు అన్నీ చెప్పి. ఎవరైతే ఒరిజినల్ ఆడియన్స్ ఉన్నారో దాన్ని చూసి మీరు అని చెప్పి అట్ట ఆలోచించబాగండి. ఎట్ట ఏ ఉండదు. ఎవరి మీద ఒట్టేమంటే వాళ్ళ మీద ఒట్టేసి చెప్పేయగలను. గుడికి వెళ్ళి కర్పూరం మీద ఒట్టే అలాంటి సెంటిమెంట్లు ఎవరికైనా ఉన్నాయి కూడా వేసేస్తా. నేను దేవుడిని నమ్ముతా. సో నేను ఒట్టేసానంటే ఒట్టే అంతే, ఇంకా వేరే విషయం ఉండదు అనమాట. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.